దీనికి సంబంధించి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, మరికొందరు అసంతృప్తిని కూడా దారికి తెచ్చే ప్రయత్నం జరుగుతోందా? రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగకుండా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలితాలు ఇస్తున్నాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం మీద మొదట్లో టికెట్ రాలేదు, తనకు ఇన్ఛార్జిగా తన స్థానంలో వేరే వారు నియమించారు అని చెప్పి ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేసి కాస్త బల ప్రదర్శన చేయడం ద్వారా మళ్ళీ టికెట్ తెచ్చుకోవాలని అనుకున్నారో అటువంటి వారు మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరు కొంచెం కూల్ అవుతున్నటువంటి పరిస్థితి. అందరినీ కూడా ఒప్పించి అధిష్టానం మాత్రం వారందరినీ ఒప్పించి ఎక్కడా కూడా అసమ్మతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు, టికెట్ దక్కినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా తమకు అనుకూలంగా ఓటు వేస్తారు అని చెప్పేసి టీడీపీ అయితే ఒక ఆశతో ఉంది. దానికి అనుగుణంగానే టీడీపీ తరఫున బలం లేకపోయినప్పటికీ కూడా రాజ్యసభ ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే దీన్ని నిన్న జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో కూడా రాజ్యసభ టికెట్ల అంశం, రాజ్యసభ ఎన్నికల అంశం కూడా చర్చకొచ్చినటువంటి సమయంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. సందర్భానుసారంగా మనం నిర్ణయం తీసుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి పరిస్థితి. సో మరి ఇలాంటి సమయంలో వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరిగా కూడా అధిష్టానం ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాము. మొదట్లో కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా మా కుటుంబానికి రాబోయే రోజుల్లో న్యాయం చేస్తారన్నారనో, లేదంటే మాకు సంబంధించినటువంటి వారికి రాజ్యసభ టికెట్ లేదంటే ఇతర టికెట్లు ఇస్తున్నారు కాబట్టి మేము జగన్ నమ్ముకునే ఉన్నాము, ఖచ్చితంగా జగన్ ఏది చెప్తే అది చేస్తాము అని చెప్పే పరిస్థితి కూడా మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఉదాహరణే సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, అలాగే కొండేటి చిట్టుబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుకు సెకండ్ లిస్టులో సీటు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. అలాగే సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్థానంలో మేరుగు నాగార్జునకు మొదటి జాబితాలోనే సీటు మార్పు చేశారు. దీంతో టీజేఆర్ సుధాకర్ బాబు కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత 4 సార్లు క్యాంప్ ఆఫీస్కి పిలిచి మాట్లాడిన తర్వాత సుధాకర్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మళ్ళీ తిరిగి అధిష్టానం ఎలా చెప్తే అలాగే వింటాను అని చెప్పే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే కొండేటి చిట్టుబాబు కూడా తన బల ప్రదర్శన చేసుకునేందుకు తన అనుచరులతో 2-3 సార్లు మీటింగ్లు పెట్టారు. అలాగే మళ్ళీ చిట్టుబాబుకి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన అనుచరులు కూడా అమరావతికి వచ్చి మరి ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో అటువంటి నాయకులంతా కూడా చివరకు అధిష్టానం మాటే మాకు శిరోధారి, మేము అధిష్టానం ఎలా చెప్తే అలాగే నడుస్తాము, జగన్ బాటలోనే మేము నడుస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా, కొంతమంది అయితే పార్టీ వీడడానికి సిద్ధపడిపోయినటువంటి ఎమ్మెల్యేలను ఎలాగూ వైసీపీ అధిష్టానం వదిలేసుకుంటుంది. మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో, పార్టీకి ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటున్నారో అటువంటి వారిని పిలిపించి మాట్లాడి పూర్తిగా అందరినీ కూడా ఒప్పించేటటువంటి పనిలో కూడా వైసీపీ అధిష్టానం ఉంది. సో రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టీకి ఇబ్బంది లేకుండా 3 స్థానాలు కూడా, మొత్తం 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. 3 స్థానాలు కూడా వైసీపీ దక్కించుకునే విధంగా కూడా మొత్తం ఈ అసమ్మతి నేతలందరినీ కూడా బుజ్జగించి దారిలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీకి అవకాశం ఇవ్వకూడదు. ఈ అసమ్మతి నేతలందరినీ కూడా టీడీపీ దారిలోకి తెచ్చుకుని మళ్ళీ టీడీపీ ఒక స్థానం గెలిస్తే కనుక అది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో టీడీపీకి రాజ్యసభ సీటు దక్కకూడదు కాబట్టి సో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏదో ఒకటి చెప్పి వారిని బుజ్జగించుకుని మళ్ళీ వైసీపీ వైపే ఉండే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి అధిష్టానం ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే కొండేటి చిట్టుబాబు కానీ, సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు కానీ రాబోయే రోజుల్లో మరికొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు కూడా చివరకు దారిలోకి తీసుకొచ్చే పనిలో కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రావు.